కాణిపాకంలో విగ్రహం మూల విరాట్ సైజు ప్రతి ఏటా కూడా పెరగటం మనం విన్నాం. అలాగే కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకతలు ఉంటాయి. అక్కడ నందీశ్వరుడు కావచ్చు, లేదా మూల విరాట్ విగ్రహాలు కావచ్చు, కొన్ని చోట్ల శిలలు కూడా తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం నేను ఉండ్రాజవరంలో ఉన్నాను. ఉండ్రాజవరంలో ఒక ఆలయం మొత్తం కూడా ఎత్తు పెరగడంతో పాటు వెనక్కి కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఏమాత్రం కూడా మాయా లేదు, మర్మం లేదు. కేవలం శాస్త్రీయత ఆధారంగా టెక్నాలజీ, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని ఈ ఆలయానికి సంబంధించినటువంటి అంటే రోడ్డు ఆలయం కంటే రోడ్డు హైట్ ఎక్కువ ఉండడంతో దాదాపుగా 4 అడుగులు ఎత్తు పెంచాలని, అదేవిధంగా 8 అడుగుల వరకు కూడా ఈ ఆలయం ఎప్పుడైతే సుమారు 130 సంవత్సరాల క్రితం నిర్మించారో ఈ రామాలయానికి సంబంధించి ఈ రామాలయం మొత్తాన్ని కూడా 8 అడుగులు వెనక్కి జరపాలని చెప్పేసి ఆలయ కమిటీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం చూడొచ్చు నేను ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో పూర్వం నేలకి సమానంగా ఇక్కడ ఉండేది. దీన్ని ఇప్పటికే ఇంత ఎత్తు పైకి లేపేశారు. కింద జాకీలు మనం చూస్తూ ఉన్నాం. ఈ జాకీల ఆధారంగానే మొత్తం ఇలాగా మొత్తం దిమ్మెలు కట్టి దిమ్మెల మీద మళ్ళీ స్ట్రక్చర్ అందరిని కూడా కూర్చోబెడతారు. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు కూడా ఏదైతే ఈ నిర్మాణం జరిగిందో ఈ నిర్మాణం బారున కూడా గుడి మొత్తం కూడా ఇప్పుడు రోడ్డు వైపు నుంచి వెనక్కి జరుగుతూ వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా జాకీల పైన అంటే ఇందులో దీనికి ఈ వర్క్ చేయడానికి ముందే ఈ లోపల నుండి మూల విరాట్ విగ్రహాలను తీసి మరో ఆలయంలో భద్రపరిచారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ఉండ్రాజవరంలోని రామాలయానికి సంబంధించి టెంపుల్ నిర్వాహకులు ఉన్నారు, జనార్దన్ సార్. చెప్పండి, ఎందుకు ఇలా మారుస్తూ ఉన్నారు? ఇది రోడ్డు వైండింగ్ వచ్చింది కదండి. రోడ్డు గురించి గుడి పల్లం అయిపోయింది. దాన్ని 4 అడుగులు పైకి లేపి 9 అడుగులు వెనక జరిపేలాగా నెల్లూరు వారి సహకారంతో దీన్ని పైకి లేపుతున్నామండి. అలాగే ఇక్కడ మా కాకతీయ అసోసియేషన్ ఉందండి. అసోసియేషన్ సహకారంతో కూడా మేము గ్రామ ప్రజలు అందరూ కలిపి దీన్ని పైకి లేపి, మాకు తెలుసు ఇప్పుడు చాలాసార్లు హైదరాబాద్ కావచ్చు ఇతర పట్టణాల్లో కూడా ఇల్లులు పైకి లేపుతున్నారు. కానీ ఒక గుడి నిర్మించేటప్పుడు ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు ఉంటాయి, క్రతువులు ఉంటాయి, అవి చేస్తారు. మూల విరాట్ని తరలించాలన్నా మళ్ళీ పునఃప్రతిష్ఠించాలన్నా కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అంటే ఇక్కడ కూడా ఆలయాన్ని సాంప్రదాయాలు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ఆలయాన్ని సంరక్షణ చేసేవండి. ఆలయాన్ని సంరక్షణ చేసి ఇంకో విష్ణాలయంలో పెట్టామండి. దేవుని తీసుకెళ్ళి మళ్ళీ ప్రతిష్ఠించేటప్పుడు మళ్ళీ సంరక్షణ అవన్నీ చేసండి మళ్ళీ ప్రతిష్ఠిస్తామండి. అంటే గుడిని మళ్ళీ నిర్మించడానికి ఇప్పుడు మనం చూస్తే ఈ రామాలయాన్ని మళ్ళీ నిర్మించడానికి అయ్యే ఖర్చు, లేదా ఇప్పుడు మీరు పెడుతున్నట్లు ఈ మొత్తం ఇలా ఎందుకు చేయాలనిపించింది? అసలు ఇలా చేయాలనిపిస్తుంది అంటే ఇది ఖర్చు ఎక్కువ వస్తుందండి. మళ్ళీ గుడి అంతా పునర్నిర్మాణం అంటే ఖర్చు ఎక్కువ అవుద్ది. దీనికైతే ఖర్చు తక్కువ అవుద్దండి. దాని గురించి ఈ అనుమానం బిల్డర్స్తో కలిపి దీన్ని పైకి లేపి రోడ్డుకి 4 అడుగులు పైకి లేపి దీన్ని పునఃప్రతిష్ఠిద్దామని ఉన్నామండి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్న నెల్లూరుకు చెందిన అనిల్ ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఇల్లులు మేము కూడా చూసాం, జనరల్గా మారుస్తూ ఉంటారు, హైట్ పెంచుతారు, ఇవన్నీ చేస్తారు. కానీ టెంపుల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నమస్కారం అండి, నా పేరు వచ్చి అనిల్ కుమార్. మేము వచ్చి జే హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ కంపెనీ నుంచి వచ్చానండి. ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఉండ్రాజవరంలో రామాలయం అండి. ఈ రామాలయాన్ని ఈరోజు పునర్నిర్మించాలంటే కమిటీ మెంబర్ ఉన్నారు, ఆయన హెడ్ వచ్చి జనార్దన్ గారు. ఆయన ద్వారా మనం ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది 4 అడుగులు హైటు, 8 అడుగులు కానీ 9 అడుగులు కానీ బ్యాక్ సైడ్ వెళ్ళాలండి. ఎందుకంటే రోడ్డు అభివృద్ధి చెందడం వల్ల సెంటర్లో ఎక్కువ జనవాహిని ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్కి డిస్టర్బెన్స్గా ఉందండి. అందువల్ల మొత్తం టెంపులే బ్యాక్ సైడ్ తరలించాలని కమిటీ వారు నిర్ణయించారు. ఆ కమిటీ మెంబర్ వచ్చి అదే సరే, ఓకే. ఇప్పుడు మీరు ఇలా ఒక ఆలయాన్ని టెంపుల్ని జరిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇల్లును కదిలించినట్టు లేకపోతే ఇంకో ఏదైనా స్ట్రక్చర్ని కదిలించినట్టు కదిలించేస్తారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దీనికి సంబంధించి మొత్తం ఎన్ని జాకీలు ఉపయోగించారు? సార్, దీనికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే ఫస్ట్ దీన్ని ఒక సాయిల్ టెస్ట్కి పంపిస్తామండి.
బిల్డింగ్ సాయిల్ టెస్ట్కి పంపిస్తాం. బిల్డింగ్ సాయిల్ టెస్ట్లో అది పాజిటివ్ వచ్చిన తర్వాతే ఇది తరలించాలా లేదా అనేది ఆ ల్యాబ్ రిపోర్ట్ని బట్టి ఉంటుందండి. ఇది తీసుకోవడానికి వచ్చి 250 జాకీలు పడ్డాయండి. 250 జాకీలు 18 మంది కార్మికులు 2 నెలలుగా పనిచేస్తే ప్రస్తుతానికి అయిన రిజల్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారండి. అది అంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పూర్తి స్థాయిలో మీరు మొత్తం ఈ జాకీల సాయంతో గుడి స్ట్రక్చర్ మొత్తం కూడా మీరు అనుకున్న విధంగా 8 అడుగులు 9 అడుగులు వెనక్కి జరిపి ఇప్పుడు ఆల్రెడీ 4 అడుగులు పైకి లేపేశారు, కింద కూడా స్ట్రక్చర్ పూర్తి అయిపోయింది, ఇంకా 9 అడుగులు వెనక్కి జరగాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? సార్ ఇంకా కరెక్ట్గా 2 వారాల్లో పని అయిపోతుందండి. 2 వారాల్లో పని అయిపోతుంది. 2 వారాల తర్వాత దీనికి ఒక 4 ఇంచుల బీమ్ వస్తుందండి. అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా, వరదలు వచ్చినా కూడా ఇది తట్టుకునేటట్టు దానికి తగ్గ పునాది మీరు ఏదైతే చూసారో 3 అడుగులు బేస్మెంట్ కట్టామండి. ఇలాంటి 3 అడుగులు 2 కట్టాం. అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఆపత్తులు ఏదైనా జరిగినా కూడా రామాలయం మట్టుకు సేఫ్గా ఉండాలండి. ఆ ఒక ఉద్దేశంతో మనం ఇంత స్ట్రాంగ్గా కట్టాల్సి వచ్చింది. ఇదే గుడిని ఒకవేళ కమిటీ వాళ్ళు మనకు చెప్పకుండా మన ద్వారా రాకుండా ఉండి పడగొట్టి కట్టాలనుకుంటే ఈరోజు మీరు చూస్తున్న ఏదైతే టెంపుల్ ఉందో ఈ గుడిని కట్టాలంటే మినిమం 1.5 కోటి అవుతుందండి. మనం జస్ట్ ఓన్లీ 9 లక్షల రూపాయలకే మనం వెనక్కి పెట్టడం జరిగింది. అంటే ఇలాంటి గుడిలో స్ట్రక్చర్ని జాగ్రత్తగా వెనక్కి లేదా ప్లేస్మెంట్ మార్చి చేయడం కోసం అంటే ఇంత గతంలో మీరు చేసిన అనుభవం ఉందా? అంటే ఇల్లులు లేకపోతే బిల్డింగ్లు చేశారు, అపార్ట్మెంట్లు ఇలాగా లేదా చేశారు, ఎంత హైట్ వరకు ఉన్నటువంటి భవనాలను లేపగలుగుతారు? ఇలాంటి అనుభవం ఎలా ఉంది సార్? మనం వచ్చి 9 ఇయర్స్గా దీంట్లో ఉన్నామండి. ఈ బిల్డింగే కాదండి, ఎటువంటి బిల్డింగ్ అయినా కూడా ఇప్పుడు ఒక 30 ఇయర్స్ అయిపోయింది బిల్డింగు. 30 ఇయర్స్ బిల్డింగ్కి బీములు పోస్టింగ్స్ ఏమి లేని బిల్డింగ్ కూడా మనం హైట్ చేయడం జరుగుతుంది, పక్కకు జరపడం కూడా జరుగుతుందండి. ఈ బిల్డింగ్ చేయలేము, ఆ బిల్డింగ్ చేయలేము అని లేదు. ఏ బిల్డింగ్ అయినా కానీ మనం ఖచ్చితంగా లిఫ్టింగ్ చేయాలనుకుంటే లిఫ్టింగ్ చేస్తాం, షిఫ్టింగ్ చేయాలన్నా షిఫ్టింగ్ చేస్తాం. ఒక 5 ఫ్లోర్స్ వరకు మనం చేసుకోవచ్చు అండి. ఎంత హైట్ వరకు లేపచ్చు అనుకుంటే 14 అడుగుల వరకు మనం సేఫ్గా లేపచ్చుకోండి. 14 అడుగులు లేపేదాకా మనం సేఫ్గా చేయొచ్చు. 14 అడుగుల తర్వాత చేయకూడదండి. ఎవరైనా చేస్తారన్నా కూడా ఐ కాంట్ బిలీవ్. 14 వరకే ఒక బిల్డింగ్ని మనం హైట్ చేయగలుగుతాం. జరపడం అంటారా, మనం ఇల్లు వెనక భాగంలో ఎంత ఖాళీగా ఉంటే అంత దూరం తీసుకెళ్ళచ్చు ఇల్లుని, అందులో నో డౌట్. కానీ లేపడం మాత్రం 14 అడుగులే ఇట్స్ సేఫ్. మనం చూస్తున్నాం రామాలయానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉండ్రాజవరంలో ఉన్నటువంటి రామాలయానికి సంబంధించి 4 అడుగులు మేరకు కూడా పైకి లేపి ఈ నిర్మాణం సంబంధించి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి జాకీలు 250 జాకీలు ఉపయోగించామని చెప్తున్నారు. ఈ 200 జాకీల సహాయంతో 8 నుంచి 9 అడుగులు ముందు వెనక్కి దీనికి ఆలయం మొత్తాన్ని కూడా స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో కూడా, ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ రకంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఆలయం నిర్మించాలంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ లేదా బడ్జెట్ కానీ పెద్ద ఎత్తున సమస్య వస్తున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతోటి ఉన్న స్ట్రక్చర్ని ఇంకా లైఫ్ ఉంది కాబట్టి ఉన్న స్ట్రక్చర్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఈ విధంగా భవనాలని పెద్ద హైరేజ్డ్ భవనాలను కూడా దాదాపు 5 అంతస్తుల ఉన్నటువంటి భవనాలను కూడా 14 అడుగుల మేరకు కూడా ఎత్తు పెంచుకునే టెక్నాలజీ ప్రస్తుతం అయితే అందుబాటులో ఉందని చెప్పేసి దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.